హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన దీపం నారికేల దీపం అండి. ఎవరు మిస్ చేయకండి. ఇంట్లో ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే సోమవారం రోజు ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. దానికి ఫలితం బాగుంటది. నేనైతే మా ఇంటి దగ్గరున్న శివాలయంకెళ్ళి ఈ దీపం పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నానో ఒకసారి అందరం చూద్దాం రండి. ముందుగా పసుపుతో పూజించుకుందాము. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన కొబ్బరికాయని 2 ఒప్పులుగా పగలగొట్టుకొని దానిలో కన్నున్న ఉప్పును మాత్రం మనం దీపంగా ఉపయోగించుకోవాలి. అందరికీ డౌట్ ఉంటాదండి. దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చిప్పను ఏం చేయాలి అనేసి. నేనైతే గుళ్ళో పెట్టుకుంటున్నాను కాబట్టి గుడికి సంబంధించిన వాళ్ళే క్లీన్ చేసేస్తారు. ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసుకొని ఎక్కడైనా వాటర్‌లో వేసేయండి. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ కాబట్టి జనాభా ఎక్కువగా ఉన్నారండి. దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. దర్శనం అంటే ఒకటి గుర్తొచ్చింది. మేము కాళహస్త్రి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏందంటే, ఆ రోజేదో స్పెషల్ డే అండి. చాలా రోజులైంది. ఇది సరిగ్గా గుర్తులేరు ఆ రోజేందో. మా బాబు గూడా చిన్న బేబీ అన్నట్టు మంత్స్ బేబీ. దర్శనానికని ఎళ్ళాము కాళహస్త్రికి. ఫుల్లు జనాభా ఉన్నారు. మాకసలేం అర్థం గాలేదు. ఈరోజు దర్శనం అవ్వుద్దా? లేదా? అసలు అర్థం గాలేదు. టెన్షన్ పడతా ఉన్నాము. ఒకతను అసలు మాకు అతనెవరో కూడా తెలీదు. అతను దగ్గరికొచ్చేసి, "ఏంటి బాబు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు లోకలే కదా! దర్శనంకెందుకింత టెన్షన్ పడుతున్నారు" అనేసి అతను దగ్గరుండి మమ్మల్ని స్పెషల్ దర్శనానికి తీసుకెళ్ళాడు. దర్శనం మాత్రం చాలా అంటే చాలా జరిగింది. అసలు నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇప్పుడు మీకు చెప్తున్నా గాని నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ శివుడే వచ్చి మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్ళినట్టు అనిపిచ్చిందండి ఆ రోజు మాత్రం. మేమెక్కడ శివాలయానికెళ్ళినా గానీ, ఆయన దర్శనం మాత్రం మాకు బాగా ఇస్తాడండి. అలాగే మేము కుంభమేళ గూడా ఎళ్ళాము. అందరూ పిల్లలు తీసుకొనెళ్తున్నారు. చాలా మంది గూడా చనిపోయారు. భయపెట్టారు. అయినా కానీ నేను ఆ శివయ్యని చూడాలి ఖచ్చితంగా, నేను కుంభమేళకెళ్ళాలి అనేసి ధైర్యం చేసి ఎళ్ళాను. అసలే రిస్క్ లేకుండా వీఐపీ గార్డ్‌లో స్నానం చేసొచ్చామండి. చాలా హ్యాపీ అసలక్కడ లొకేషన్ జూస్తుంటే మాత్రం ఎంత బావుందంటే, నా లైఫ్‌లో మర్చిపోలేను. దానికి మా అన్న గూడా హెల్ప్ చేశాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికొచ్చేసామండి. మా ఊరు నుండి అప్ అండ్ డౌన్ వచ్చేసి 6000 కిలోమీటర్స్ అండి. పిల్లల్ని బెట్టుకొని అంత దూరం నుండి జర్నీ చేసి ప్రశాంతంగా వచ్చేసాము. ఖచ్చితంగా శివయ్య మా అందునున్నాడు కాబట్టి మమ్మల్ని క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. ఇప్పటికి నాకు కుంభమేళ ఎళ్ళొచ్చానంటే నాకు ఇది ఆశ్చర్యంగానే ఉంది. మీకు కూడా ఇలాంటి సన్నివేశాలేమన్నా జరిగుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. బాయ్ బాయ్.